to Spain News. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ సీనియర్ నేత శ్రీ గణేష్ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీ నుండి ప్రారంభమైందని పేర్కొన్నారు. అన్ని విషయాలు త్వరలో చెప్తానని శ్రీ గణేష్ వెల్లడించారు. సీఎంను శ్రీ గణేష్ తో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కలిశారు. అయితే శ్రీ గణేష్ కు కంటోన్మెంట్ టికెట్ సంబంధించిన ఖచ్చితమైన హామీ లభించిందని అభిమానులు తెలుపుతున్నారు. కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగల బీభత్సం సృష్టించారు. ఎల్ఎంఎం మాపండ జన్మభూమి కాలనీలో ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు 3 లక్షల రూపాయల నగదు, 15 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలో హైదరాబాద్ యువకుడిని కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపుతుంది. అమెరికాలో మాస్టర్స్ చదువుతున్న హైదరాబాద్ లోని నాచారం అంబేద్కర్ నగర్ కి చెందిన అబ్దుల్ అర్పత్ కిడ్నాప్ కు గురయ్యాడు. ఈ ఘటన విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డ్రగ్స్ మాఫియా గ్యాంగ్ కిడ్నాప్ చేసి $1200 డిమాండ్ చేస్తూ యువకుడి తల్లిదండ్రులకు ఫోన్ కాల్స్ చేశారు. దీంతో బాధితుడి తల్లిదండ్రులు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆశ్రయించారు. తమ కుమారుడు క్షేమంగా వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ వేడుకుంటున్నారు. సికింద్రాబాద్ లో బోయిన్పల్లి సెయింట్ పీటర్స్ పాఠశాల వద్ద రోడ్డు ప్రమాదం నెలకొంది. పరీక్ష రాసేందుకు వస్తున్న 10వ తరగతి విద్యార్థిని ద్విచక్ర వాహనంపై వస్తూ అదుపు తప్పి కింద పడిపోయింది. దీంతో విద్యార్థిని కాలుకు తీవ్ర గాయాలు కావడంతో నడవలేని స్థితిలో ఉన్న బాలికను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలో ఫీజు దోపిడీ మితిమీరిపోతుంది. ఇబ్రహీంపట్నంలోని ప్రియాంక పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులపై తమ ప్రతాపం చూపబెడుతుంది. ఫీజులు చెల్లించని విద్యార్థులను పాఠశాల బస్సుల పార్కింగ్ ఆవరణలో ఉదయం నుండి కూర్చోబెట్టి దండిస్తున్నారు. తమ పిల్లలను ఇలా ఎండలో కూర్చోబెట్టడానికి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజాంపేట తుర్క చెరువు కన్జర్వేటివ్ జోన్ లో అధికారుల విల్లాల స్థలాలను అడ్డుకోలు పర్మిషన్లు ఇస్తున్నారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు ఆకుల సతీష్ మండిపడ్డారు. నకిలీ పట్టాలపై నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో అనుమతులు ఎలా ఇచ్చారంటూ ప్రశ్నించిన సతీష్ ప్రోహిబిటెడ్ లిస్టులను ఉన్న స్థలాలకు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మాదిగల పట్ల రాజకీయ పార్టీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయంటూ మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో షెడ్యూల్ జనాభాలో 75% ఉన్న మాదిగలకు సీట్ల పంపకాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్యాయం చేసిందని మండిపడ్డ మందకృష్ణ, కాంగ్రెస్ బీఆర్ఎస్ భవిష్యత్తు లేని మాదిగలు ఆయా పార్టీలకు ఓటు వేయొద్దని కోరారు. మరోపక్క ఎన్నికల్లో నియోజకవర్గాల జనాభా ప్రకారం 2 ఎంపీ సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.